ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ కూడా సంతోషముగా, ఆనందముగా, ఆరోగ్యముగా ఉన్నారని ప్రభునందు గట్టి విశ్వాసాన్ని ప్రకటిస్తూ కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం మనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతన్ని క్షమింపవలను? 7 పర్యాయములా అని అడిగాడు. ఈ వాక్యముల గురించి కొంతసేపు మనము ధ్యానించాం. ఇక్కడ పేతురు గారు యేసయ్యని ఒక చిన్న ప్రశ్న అడిగారు. ప్రభు, నా సహోదరుడు ఒకవేళ తప్పు చేస్తే నేను అతన్ని ఎన్ని మార్లు క్షమించాలి అని ఒక ప్రశ్న అడిగినప్పుడు యేసయ్య ఎంతో చక్కటి సమాధానం చెప్పాడు. ఏంటి ఆ సమాధానం అంటే, 70 మార్లు నీవు నీ సహోదరుడిని తప్పక క్షమించాలి అని ఒక చక్కటి సమాధానాన్ని యేసయ్య చెప్తున్నారు. ఈరోజు మనము ఈ వాక్యము గురించి ధ్యానం చేద్దాం. నీవు ఎన్ని మార్లు క్షమించగలవు? ఎంతవరకు క్షమించే మనసును నీవు కలిగి ఉంటావు? ఎన్ని మార్లు నువ్వు క్షమించగలిగినటువంటి పరిస్థితులలో ఉంటావు అని ఆలోచించాలి. ఎందుకు యేసుక్రీస్తు వారు తప్పక క్షమించాలి, 70 మార్లు క్షమించేటువంటి మనసు కలిగి ఉండాలని యేసయ్య మనందరూ చెప్తున్నారు. అసలు క్షమాపణ అంటే ఏంటి అంటే, ఒక మనిషి తాను ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని, ఏ స్థితిలో ఉన్నను, ఎలాంటి పరిస్థితిలో ఉన్నను, అతడు అవినీతిపరుడైనప్పటికీ, అన్యాయం చేయవాడైనప్పటికీ, దుర్మార్గుడైనప్పటికీ, బలహీనుడైనప్పటికీ, ఎటువంటి మరింత ఘోరమైనటువంటి పాపము జరిగించేవాడైనప్పటికీ నీ వద్దకు వచ్చి నిన్ను క్షమించమని అడిగితే నీవు తప్పక క్షమించగలగాలి. క్షమించటం అంటే ఏంటి అనగా, ఆ మనుషుడు ఉన్నట్లుగానే అంగీకరించే క్షమించుట. అనేక మార్లు మనం ఒక మనిషిని క్షమించాం అని అనుకుంటాం, కానీ ఆ మనుషుడిని, తన ప్రవర్తనను, తన ఆలోచనను, తన మాటను, వారి జీవిత విధానాన్ని మనము అంగీకరించాం. అంగీకరించినటువంటి నీవు ఆ మనుషుడిని క్షమించానని నువ్వు ఎలా అనుకుంటావు? ఆలోచించి. క్షమించుట అంటేనే అర్థము అంగీకరించుట. చిన్న ఉదాహరణగా ఆలోచించేద్దాం. దేవుడు ప్రతి మనిషికి కూడా ఒక నూతన సమయాన్ని, ఒక నూతనమైనటువంటి రోజుని ప్రతిరోజు దేవుడు ఇస్తానే ఉన్నాడు. దేవుడు ఒక నూతన సమయాన్ని ఇవ్వటంలో అర్థం ఏంటి? మనము మంచివారమనా, గొప్పవారమనా, లేక సత్క్రియలు జరిగించిన వారమనా, లేదు మనము జ్ఞానం కలిగిన వారమని, అధికారం కలిగిన వారమని? ఏ మనుషుడైనా సరే దేవుడు నాకు తప్పకుండా మరొక నూతన సమయాన్ని ఇవ్వాలని చెప్పగలడా? కాదు కదా. ఒక నూతన సమయము, ఒక నూతనమైనటువంటి దినము ఇవ్వబడింది అంటే కారణము ఇది కేవలము కృప, కేవలము ప్రేమ. ఈ ప్రేమ ఎలా ఉన్నది అంటే, దేవుడు మనలను క్షమించాడు. ఎందుకు క్షమించాడంటే ఆయన ప్రేమ అంత ఉన్నతమైనది. ఆ ఉన్నతమైనటువంటి ప్రేమలో దేవుడు మనలను క్షమించాడు అని అంటే అర్థము, నీవు బలహీనుడు అని తెలుసు, పాపము జరిగించున్నామని తెలుసు, అవినీతి, అక్రమము, అన్యాయము జరిగించున్నామని తెలుసు, నీ ప్రతి స్థితి, నీ ఆలోచన, నీ మనస్సు, నీవు జరిగించేటువంటి దౌర్జన్యము, నీవు జరిగించేటువంటి మోసము, అక్రమము, అన్యాయం అన్ని తెలిసి కూడా దేవుడు మనలను క్షమించుచు ఉన్నాడు. అనగా నిన్ను నీ ఉన్నటువంటి పరిస్థితిలోనే దేవుడు అంగీకరించాడు. ఇది యేసయ్య మనసు. మరి మనమందరం కూడా యేసయ్య బిడ్డలమే కదా. యేసయ్య బిడ్డలమై ఉండి నీవు క్షమించగలవా? ఎన్ని మార్లు క్షమించగలవు? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? ఒక మనిషి ఒకసారి క్షమించగలడు, 2 సార్లు క్షమించగలడు, 3 సార్లు క్షమించగలడు. అటుపైన క్షమించగలవా? క్షమించగలిగినటువంటి ఒక గొప్ప మనసు నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచించేయండి. యేసయ్య మనలను ఇప్పటికీ క్షమించుచునే ఉన్నాడు.
ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు కనుకనే ఆయన దీర్ఘశాంతమును బట్టి ఓర్పు కలిగి మనలను అంగీకరించినాడు. మనము మనుష్యులమని, మానవ శరీరమందు జీవించున్న వారమని, బలహీనులమని దేవుడు తెలుసుకున్నాడు కనుకనే మనకు మరలా మరొక అవకాశాన్ని ఇస్తూ మనలను అంగీకరించునే ఉన్నాడండి. అయితే దేవుడు మనల్ని అంగీకరించాడంటే మరలా అదే పాపంలో జీవించమనా, అదే బలహీనతలో జీవించమనా? కాదు కదా. ఒక ప్రయత్నం చేయి, నిలబడటానికి ప్రయత్నం చేయి, పాపమును విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి, నీ మనసును మార్చుకోవడానికి, నీ ఆలోచనలు మార్చుకోవడానికి, నీ మార్గమును మార్చుకోవడానికి ప్రయత్నం చేయి అని దేవుడు నీకు అవకాశాలను ఎన్నో అవకాశాలను ఆయన ఇచ్చుచునే ఉన్నాడు. కారణం ఒకటే, ఆయన ప్రేమ. ఆ ప్రేమలో క్షమించేటువంటి మనసు ఉంది. మనము ఒకసారి ఆలోచించాలండి. ఒకవేళ దేవుడికి కూడా ఒక బలహీనత ఉంటే ఆ బలహీనత ఏమేంటో తెలుసా? ప్రేమించుటే ఆయన బలహీనత, క్షమించుటే ఆయన బలహీనత. మనలను విడిచిపెట్టలేడండి ఆయన, మనలను వద్దనలేడు, మనలను కాదనలేడు. ఇది ఆయన ప్రేమ. ఆయన ప్రేమే ఒకవేళ దేవుడికి బలహీనత ఉంటే ఆ ప్రేమే ఆయన బలహీనతని మనం అనుకోవచ్చు. క్షమించుటే యేసయ్య బలహీనత. ఆయన అంత ఉన్నతంగా మనల్ని ప్రేమిస్తాడండి. నువ్వు ఎన్ని మార్లు క్షమించగలవు అంటే, నీవు ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగిన వాడవైతే, యేసయ్య మనస్సు కలిగిన వాడవైతే 70 మార్లు క్షమిస్తావు. ఇక్కడ ఒక మనిషి సగటు జీవితము ఎన్ని సంవత్సరాలు అనుకుందాం? 60 లేక 70 సంవత్సరాలు. మరింత బలవంతుడికైతే 80 సంవత్సరాలు. ఇక్కడ ఒక మనిషి సగటు జీవితము 70 సంవత్సరాలు అయితే, ఈ జీవితకాలం అంతా కూడా నీవు క్షమించే మనసు కలిగి ఉండాలి. 70 మార్లు అంటే నీ జీవితకాలం అంతా కూడా క్షమించగలిగిన మనస్సు నీ ఉంటేనే ఆయన బిడ్డగా మార్చబడతావు. బైబిల్ గ్రంథంలో నుంచి మనం కొన్ని ఉదాహరణలు ఆలోచించాలి. యోసేపు మనకందరికీ తెలుసు, ఆయన జీవిత చరిత్ర. ఆయన అన్నలందరూ యోసేపుని ఏ విధముగా చేశారు అని మనకందరూ తెలుసు. యోసేపు గారి పట్ల ఏ విధంగా ప్రవర్తించారని మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆయనకంటే ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం వచ్చినప్పుడు ఆయన ప్రతీకారం తీర్చుకున్నాడా? ప్రతీకారంతో రగిలిపోయాడా? కాదు కదా. అవకాశం వచ్చినప్పటికీ కూడా తన అన్నలందరినీ కూడా క్షమించి వారిని పోషించాడు, సమృద్ధితో నింపాడు ఆయన. ఇది కదా దేవుని మనసు అంటే. మరొక చక్కటి ఉదాహరణ మనం ఆలోచన చేస్తే సౌలు, దావీదు గారు. సౌలు దావీదు గారిని చంపడానికి అనేక మార్లు ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు సౌలు గారిని దావీదు గారి చేతిలోకి ముమ్మారి చేశాడండి. ఇచ్చినప్పటికీ దావీదు గారు చెయ్యెత్తాడా? అవకాశాన్ని ఉపయోగించుకొని సౌలు ప్రాణాన్ని తీశాడా? లేదు కదా. ఏ కారణాన్ని బట్టి? దావీదు గారిని ఏలుబడి చేసింది ఏంటి? యేసయ్య మనసు కాదా? ఆ మనసును బట్టి ఈయనను క్షమించి అంగీకరించలేదా? మరి ఈ రోజున క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నాం కదా, యేసయ్యను అనుసరించేవారని చెప్పుకుంటున్నాం కదా. క్షమించగలవా? ఏ మనుషులైనా సరే అంగీకరించగలవా? పొరపాటున ఒక తప్పు చేశారని, మానవ తప్పిదాన్ని బట్టి, మానవ బలహీనతను బట్టి ఒక తప్పు చేశారని నీవు సర్దుకొని అంగీకరించగలవా? ఆలోచించి. ఒక మనుషుడు తన జీవితకాలం అంతా కూడా నిన్ను మోసం చేసినవాడు అనుకోండి, నిన్ను అవమానించినవాడు అనుకోండి, నీకు కీడు చేసినవాడు అనుకోండి, నీ పైన వ్యాజ్యమాడినవాడు అనుకోండి. అయినప్పటికీ కూడా ఆ మనుషుడు తన చివరి క్షణాన నిన్ను గనక నన్ను క్షమించగలవా, నన్ను అంగీకరించగలవా అని అడిగినప్పుడు నీవు చేయవలసినటువంటి మొట్టమొదటి పని తప్పక యేసయ్య ప్రేమను బట్టి నేను క్షమించున్నానని నీవు చెప్పగలగాలి. ఎందుకంటే
మనందరికీ అదే నేర్పించాడు. సిలువలో కొట్టబడినటువంటి ఆ సమయంలో ఆయన ప్రక్కగా వేలాడుతున్నటువంటి దొంగ తన జీవితకాలం అంతా కూడా దొంగగా బ్రతికాడు, దోచుకున్నాడు. ఏ మనుషుడు కూడా ఇష్టపడిన వాడు కాదు, ఏ మనుషుడు ప్రేమించిన వాడు కాదు, అంగీకరించిన వాడు కాదు. అట్టి మనుషుడు యేసయ్యని అడిగాడండి, అయ్యా నీవు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగినప్పుడు యేసయ్య ఆ మనుషుడిని జ్ఞాపకం చేసుకోలేదా? ఆ చివరి క్షణంలో యేసయ్యని అడిగితే ఆయన క్షమించలేదా, అంగీకరించలేదా? మరి నీ మనసు ఏంటి రోజున? ఎన్ని మార్లు నువ్వు క్షమించగలవు? ఎన్ని మార్లు క్షమించగలిగిన మనసు నువ్వు కలిగి ఉన్నావు? ఈనాటి ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఈనాటి ప్రపంచ పరిస్థితులు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎక్కడ చూసినా యుద్ధాలే, మారణ హోమమే. ప్రేమ లేదు, కనికరం లేదు, జాలి లేదు, అంగీకరించడం లేదు, క్షమించడం లేదు, సర్దుకోవటం లేదు, శాంతి సమాధానం లేవు. ప్రతి మనుషుడు కూడా రక్తాన్ని చిందించడానికి, ప్రాణాన్ని తీయటానికే పరిగెత్తుచున్నారండి. యుద్ధాలు ఏ కారణాన్ని బట్టి జరుగుతున్నాయి? అనేక మంది నిరాశ్రయులు అవుతున్నారని అధికారులకు తెలియదా? అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అధికారులకు తెలియదా? అయినప్పటికీ కూడా వారి పంతాన్ని నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమాధానపూర్వకంగా అంగీకరించడానికి, క్షమించడానికి, సర్దుకుపోవడానికి ఏ మనుషుడు కూడా సిద్ధంగా లేడండి. ఈ లోకంలో నీవు జీవించినటువంటి ఈ జీవితకాలము క్షమించుట తప్పక నేర్చుకోవాలి. యేసయ్య నిన్ను క్షమించాడుగా, యేసయ్య నిన్ను అంగీకరించాడుగా. ఈ లోకంలో మరి నీవు నీ సహోదరుని అంగీకరించలేవా? నీ సహోదరుని ప్రేమించలేవా? నీ సహోదరుని క్షమించలేవా? జ్ఞాపకం చేసుకో, యేసయ్య నిన్ను క్షమించినట్లుగా నీవు ఈ లోకంలో నీ సహోదరుడిని, నీ పొరుగువాడిని క్షమించకపోతే నీవు నిత్య రాజ్యంలో ప్రవేశించలేవు అని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు ఈ లోకంలో క్షమింపబడినట్లుగా నీవు నీ పొరుగువాడిని క్షమిస్తేనే తప్పక నీవు నీతి రాజ్యంలో అంగీకరింపబడతావు. క్షమించక నీవు క్షమింపబడవు అని దేవుని వాక్యం మనందరితో కూడా మాట్లాడుతుంది. మరి క్షమించే మనసు నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచించే. ఇన్ని సంవత్సరాలు ఈ క్రైస్తవ జీవితంలో యేసయ్యను అనుసరించుచు ఆ మనసు నీకు ఇంకా నువ్వు రాలేదా? ఎదుటి వ్యక్తి లోపాలను ఇంకా చూస్తున్నావా? మరి నీ మనసు ఏ మనసు అయింది? ఎవరి మనసు అయింది? నీలో ఉన్నటువంటి ప్రేమ ఎవరిని గురించినటువంటి ప్రేమ? ఇది యేసయ్య ప్రేమ లేక మనుషుల ప్రేమ? దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కదా, మనుషులు బాహ్య రూపంలో చూస్తారు కానీ దేవుడు అంతరంగం ఎరిగినటువంటి దేవుడు అంట. మరి నీలో ఉన్నటువంటి మనస్సు, నీలో ఉన్నటువంటి ఆత్మ యేసయ్యకు సంబంధించినటువంటి ఆత్మ అయితే ఆయన ప్రకారముగా జీవితకాలం అంతా కూడా తప్పక నీవు క్షమించగలగాలి. ఆ మనుష్యుడిని అంగీకరించగలగాలి. అంగీకరించినటువంటి రోజున నీవు నేను చెప్పగలను, ఎన్ని మారులైనా సరే యేసయ్య నన్ను క్షమించినట్లుగా నేను నా పొరుగువారిని తప్పక క్షమిస్తాను, తప్పక అంగీకరిస్తాను, వారి కొరకు ప్రార్థన చేస్తాను, వారిని నేను ప్రేమిస్తానని నీవు నేను చెప్పగలము. ఒకసారి ఆలోచించేద్దాం. మరి మనము ప్రేమించేటువంటి పరిస్థితిలో ఉన్నామా? యేసయ్య ప్రేమను బట్టి క్షమించే పరిస్థితిలో ఉన్నామా? క్షమించగలిగినటువంటి ఈ మనసులో అంగీకరించగలిగినటువంటి మనసు మనం కలిగి ఉన్నామా లేదని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనల్ని ప్రశ్నించినట్టుగా ఎన్ని మార్లు నీవు క్షమించగలవు? ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించిన కాక. ఆమేన్.